కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. భవాని, భైరవి, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఆఖరికి వచ్చేసావన్నమాట. ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయో ఇంట్లో తెలుసా. వెళ్ళు, నీతో కట్టి నేను నీతో మాట్లాడను. నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి కదా, ఎందుకు రాలేదు? ఆది బాబాయ్ నన్ను బంధించాడు భవాని. నేనిక్కడ జరిగేదంతా చూశాను. నువ్వు పిలిచినప్పుడు నేను రావాలని ఎంత ప్రయత్నం చేశానో తెలుసా. ఏం చేసినా నీ ముందు ప్రత్యక్షం అవ్వడానికి వీలు కాలేదు. బాబాయ్ నిర్బంధనం చేసి నన్ను బంధించాడు. నిన్ను అమ్మని చూడాలనిపించినా చూడలేక కలవటానికి వీలు కాక ఎంత బాధపడ్డానో తెలుసా. బాబాయ్ నిన్ను మాత్రమే కాదు మమ్మల్ని అందరినీ కూడా చాలా హింసించాడు. అమ్మకి మాట రానివ్వకుండా చేశాడు. అమ్మని చంపేస్తానని నన్ను బెదిరించి అమ్మ పేరు మీద ఉన్న పవర్ ఆఫ్ అటామీని బాబాయ్ తన పేరు మీద రాయించుకున్నాడు. అమ్మని కొట్టి గదిలో బంధించాడు. నన్ను పెంచిన అయ్యా అవ్వ వచ్చినప్పుడు వాళ్ళ గొంతు పట్టుకుని బయటికి తోసేశారు. అమ్మకి దాహం వేసినప్పుడు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు తెలుసా. ఎన్నో కష్టాలు పెట్టాడు కాదు. అవును, కానీ ఇప్పుడు అవన్నీ సరైపోయాయి. అమ్మకిప్పుడు మాట కూడా వచ్చేసింది. ఆది బాబాయ్, భారస్ తాత, నందిని ఆంటీ వీళ్ళందరినీ ఇంట్లో నుంచి పంపించేశారు. అందుకే నాకు బంధనం తొలగిపోయింది. నీ ముందుకి రాగలిగాను. ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది. బాబాయ్ మనల్ని ఏం చేయలేడు. మన ఇంటికి పెద్ద శక్తి వచ్చింది. ముందు ముందు అంతా మంచి జరుగుతుంది. అది చాలు కదా. అమ్మ ఎంత కష్టం అనుభవించిందో తెలుసా. అమ్మ సంతోషంగా ఉండాలి. నాకది చాలు కదా. అమ్మ ఇక్కడ నుంచి సంతోషంగా ఉంటుంది. మళ్ళీ నన్ను చూడాలనిపిస్తే పిలు, సరేనా? సరే, బాయ్. ఇందులో ఏం తక్కువ లేదు. కాశీకి వెళ్ళి విశ్వనాథుడితో కలిసున్నాను, హిమాలయాలకు వెళ్ళి బాబాలతో బయట కాఫీ తాగాను అని బిల్డప్ ఇచ్చాడు. చూస్తుంటే ఒక ఆడదాన్ని ఏమీ చేయలేకపోతున్నాడు. ఇక్కడ చూస్తే తపస్సు చేస్తున్నానని నాటకాలాడుతున్నాడు. మామా, ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను. ఈ ఉత్తర ప్రగల్భాలు పలకకు. నా ముందే నీ ప్రతాపం అంతే. శివగామి ముందు ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. నువ్వు కత్తి తీసుకుని వెళ్తే తను తల్వార్ తీసుకుంటుంది. నువ్వు గన్ తీసుకుని వెళ్తే తను మిషన్ గన్ చూపిస్తుంది. నేను ఓడిపోయాను, చచ్చిపోలేదు. నడుస్తూ వెళ్ళేటప్పుడు కాలు జారి కింద పడితే నడవడం చేత కాదని అర్థం కాదు. లేచి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు, అంతే. మళ్ళీ ఏం చేయడానికి?
ఏదైనా నిర్ణయం తీసుకున్నావా? మళ్ళీ ఆగిన యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈసారి వేరేలాగా. ఓ, నాకు శివగామి బట్టలు, వెంట్రుకలు, గోర్లు కావాలి. అది ఈ రోజే కావాలి. ఏ నా వల్ల కాదబ్బా. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఆ ఇంటికి వెళ్తే ఒళ్ళు హోనం అయ్యేటట్టు కొడతారు. నా వల్ల కాదబ్బా. నీ వల్ల ఏమీ కాదు, కానీ నోరు మాత్రం చెవి దాకా ఉంది. గెలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతుక్కుపోతావు. చా, నువ్వేమీ చెయ్యవు. జుట్టు, గోరు, బట్ట అన్నీ వెళ్ళి నేనే తీసుకొస్తాను. శివగామి ఫోటో ఒక్కటి కావాలి. దాని గురించైనా చూడు. పోయినసారి తెచ్చిన ఫోటో ఉంది కదా, అది వాడుకో. నువ్వెలా శివగామి ఇంటికి వెళ్తావు? నన్ను చూస్తే మొహం మీద ఉమ్మేస్తుంది, నిన్ను చూస్తే చంపేస్తుంది. నేను నాలాగా వెళ్ళను. మరి నా రూపంలో వెళ్తావా అక్కడికి? నా రూపంలో వెళ్ళకల్లుడు. అక్కడికి వెళ్ళాక నువ్వు ఏమైనా చేస్తావు, తర్వాత ఇరుక్కుపోయేది నేనే. వద్దల్లుడు, తిడితే ఓకే, కొట్టించుకునే శక్తి నాకు లేదు అల్లుడు. నేను నీలాగా వెళ్ళంలే మామా. అమ్మయ్యా, బతికించావు. వేరే రూపంలో వెళ్తాను. నీ దగ్గర అన్ని విద్యలు ఉన్నాయి కదా, కానీ ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు? సక్సెస్ అనేది కొండ మీదున్న దేవత లాంటిది. వేల మెట్లెక్కి వెళ్ళాకే మనకి ఆ సక్సెస్ దర్శనమయ్యేది. అదే 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 ఏంటి, ఏదైనా కావాలా? విషం కావాలి. ఒక్క నిమిషం తీసుకోండి. ఏంటమ్మా ఇదే? విషం. అమ్మా, పోయి కాఫీ తీసుకురామా. ఎందుకు? దాంట్లో వేసుకొని తాగుతారా? అయ్యో, వెళ్ళు. రైట్ రా, తీసుకా, వెళ్ళు. అబ్బా, ఈ ఇంట్లో అందరూ మాయలు మంత్రాలు చేసేవాళ్లే ఉన్నారు. అయ్యో, అదే అదే లక్ష్మమ్మ, నీ గురించే వెతుకుతున్నా. ఇక్కడున్నావా? తలదూమన్నారు కదమ్మా. అవును, నువ్వు దువ్వెన తెస్తానని లోపలికెళ్ళావు కదా. తెచ్చాను కదా. ఇంత త్వరగా తెచ్చావా? రండి రండి, కూర్చోండి. సరే.